నాగు, నేనొచ్చేసా. రమ్య మేడం, మీరా? చెప్పండి. సాయంత్రం పార్టీకి వంటలు రెడీ చేయి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడే తీసుకురా. అలాగే మేడం. హ్మ్. మధ్యాహ్నం సాంబార్లోకి దీన్ని తురిమి చిటికలో వెళ్ళొచ్చేస్తాను. ఫోన్ చేసి దాంట్లో ఏదో తెప్పిస్తారు. ఏంటది? టొమాటో. వాళ్ళకన్నా రయ్యమని వెళ్ళొచ్చేస్తాను. పదే పదే చెప్పిందే చెప్పకు. ఇప్పుడే నేను చెప్పిన ఐటమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. వెళ్ళు. మీనాక్షి, మధ్యాహ్నానికి బిసిబేళ బాత్ చేయి. దాంతోపాటు పుదీనా చట్నీ కూడా చేయి. మేడం, ఈ రోజేనా? ఈ రోజే కావాలి. చేయి. మీనాక్షి, పార్టీకి కావాల్సిన ఐటమ్స్ రెడీ అవ్వడం లేట్ అయ్యింది అంటే నేను కూడా ఊరుకోను. మేడం, సరుకులు తీసుకుని వస్తాను మేడం. కొద్దిగులు తప్పైంది. మేడం, ఫస్ట్ మధ్యాహ్నం వంట చేస్తాను. పార్టీ సాయంత్రం కదా. పార్టీ ఉండేది విరాజ్ గెలిచొస్తేనే కదా. ముందు తను గెలవాలిగా. తను గెలుస్తాడన్న కాన్ఫిడెన్స్ నాకుంది. విరాజ్ గెలవక ముందే నువ్వింత యాటిట్యూడ్ చూపించడం చూస్తుంటే విరాజ్ గెలవకపోవడమే మంచిదనిపిస్తుంది. ఇదంతా నీ వల్ల జరిగింది. మేడం, నేనేం చేశాను? వంట చేయమని చెప్పినప్పుడు నోరు మూసుకుని ఓకే అనడానికి రాదా నీకు? ఇప్పుడు ఆమె నోటి నుంచి నెగిటివ్ కామెంట్స్ వినాల్సొచ్చింది. ఛీ! మిథిల ఎక్కడా కనిపించటం లేదు. ప్రెజెంటేషన్ లేట్ అవుతుందా? లేదు, ఈరోజు ఈ డీల్ని నా కొడుకు విరాజ్ హ్యాండిల్ చేస్తున్నాడు. ఓ యా, అరుంధతి చెప్పింది. కానీ మిథిల లేకుండా మేమింతవరకు ఏ డీల్ చేయలేదు. అందుకడిగాను. అవన్నీ ఏమీ ఆలోచించకండి. విరాజ్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. సరే అయితే, షల్ వి స్టార్ట్? ష్యూర్. హలో ఎవ్రీవన్. అరు మసాలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో #1 మసాలా బ్రాండ్. మా దగ్గర దొరికే రకాల మేం వాడే నాణ్యమైన పదార్థాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మా కంపెనీ లాభ నష్టాల గురించి కూడా మనందరం మాట్లాడుకుందాం. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, నువ్వే నిబంధం, నువ్వేలే అనంతం. ప్రతినిధి మసై నీలో కసే దిశై అడుగేసై మిసైలునా. ప్రతి సకం సతం, ప్రతి యుగం యుగం నీ పేరే వినేతనా. గెలుపు నీ వెంటే పడేలా. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం. వెరీ నైస్ విరాజ్. మీ ప్రెజెంటేషన్ మాకు నచ్చింది. బట్ ఈ డేటా అంతా మాకు తెలిసిందే. ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ దాటి అదర్ స్టేట్స్ వారికి కూడా మీ మసాలా నచ్చుతుందని మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా. ఇతర రాష్ట్రాల ప్రజలు ఏపీ అండ్ తెలంగాణ రుచులను తినాలంటే